ఫైనలీ జోసెఫ్ విజయ్ అని నేను అంటూ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశారు విజయ్. సి జోసెఫ్ విజయ్ ఎనుం నాన్ ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు త్రిష. కార్యక్రమం ఆద్యంతం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల చప్పట్లతో, అరుపులతో, కేరింతలతో ఒక సంబరాన్ని తలపించింది ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం. అది పూర్తయిన తరువాత ఆయన ప్రజలతో మాట్లాడారు. మొదట 3 ఫైళ్లపై సంతకాలు పెట్టారు. 1 ఉచిత విద్యుత్, 2 మహిళల భద్రతకు సంబంధించి షీ టీం లాంటి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తామన్నారు. 3 డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈగల్ వ్యవస్థ లాంటి ఒక పటిష్టమైన వ్యవస్థని, డ్రగ్స్ నిరోధక వ్యవస్థని తీసుకొస్తామంటూ 3వ సంతకం పెట్టారన్నమాట. ఇక ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తాను లైఫ్లో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, ప్రతి స్థాయిలో కూడా మీరే నాకు అండగా నిలిచారు, తమ్ముడు రా అని పిలిస్తేనే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఇప్పుడు ఈ స్థాయిలో నన్ను కూర్చోపెట్టారంటూ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాలన తన చేతికొచ్చే సమయానికి 10 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని, దానికి సంబంధించిన శ్వేతపత్రం కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. నేనేమి దేవదూతని కాదు, రాత్రికి రాత్రి మ్యాజిక్ చేసేయడానికి, ఏదో చేసేయడానికి ఒక మనిషిని అంతే. కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను అని మాట్లాడారు ఆయన. ఇక తన పార్టీ నేతలకి కూడా దిశానిర్దేశం చేశారు. ఎవ్వరు కూడా అహంకారపూరిత ధోరణితో ప్రవర్తించొద్దు, ఇక్కడ నేనే పవర్ సెంటర్, వేరే పవర్ సెంటర్ ఏది కూడా లేదు అని చెప్పి విజయ్ ఖరాఖండిగా చెప్పేశారు. ఇక విద్యార్థులకి సంబంధించి, విజయ్ మామ మీకు తోడుగా ఉంటాడు, ఎలాంటి సమస్య వచ్చినా సరే ఈ విజయ్ మామ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అంటూ భరోసానిచ్చారు. ఇలా ఆద్యంతం కూడా ఆయన ప్రసంగం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇక నుంచి కొత్త ప్రారంభానికి నాంది పలుకుదాం, కొత్త శకానికి నాంది పలుకుదాం, ఇక్కడ నుంచి సోషల్ జస్టిస్ ప్రారంభమవుతుంది అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారన్నమాట. ఆద్యంతం ఇలా సీఎం మాట్లాడిన ప్రతి మాటకి కూడా కరతాళ ధ్వనులతో ఆ స్టేడియం అంతా కూడా మారుమోగిపోయింది.